పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిలి పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. మన ఉడుమల హాస్పిటల్స్ పొదిలి మరియు దర్శి బ్రాంచెస్ నందు పొదిలి సబ్ రిజిస్టర్ కార్యాలయ వేదికగా ఒక వింత భూ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సాధారణంగా రీసర్వేలో 1-2 సెంట్లు అటు ఇటు అవటం చూస్తుంటాం. కానీ ఇక్కడ ఏకంగా 24 సెంట్ల భూమి అదనంగా పుట్టుకొచ్చింది. అది కూడా ప్రభుత్వ వాగును కలుపుకొని మరి రిజిస్ట్రేషన్ చేశారనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. అసలు ఏం జరిగింది? ఆ 24 సెంట్ల భూమి వెనుకున్న అసలు కథ ఏంటి? మార్కాపురం జిల్లా కొనకలమెట్ల మండలం చింతగుంట గ్రామ సర్వే నెంబర్ 42/3 పరిధిలో 1 ఎకరా 84 సెంట్లు భూమి ఉంది. అయితే ఇటీవల జరిగిన రీసర్వేలో దానికి ఎల్పి నెంబర్ 237 కేటాయించి విస్తీర్ణాన్ని ఏకంగా 2 ఎకరాల 7.5 సెంట్లుగా చూపించారు. అంటే రికార్డులో లేని 24 సెంట్లు భూమి అదనంగా వచ్చి చేరింది. గత నెల ఫిబ్రవరి 21వ తేదీన ఈ భూమికి సంబంధించి కుర్రా నాగేశ్వరరావు మరియు మారొత్తు చిన్న నరసింహరావు మధ్య పొదిలి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో విక్రయ దస్తావేజు రిజిస్ట్రేషన్ పూర్తయింది. దస్తావేజు నెంబర్ 1144/2026గా నమోదైంది. అయితే లీక్ డాక్యుమెంట్లను ఎఫ్ఎల్ఆర్ పత్రాలను సరైన రీతిలో పరిశీలించకుండానే రిజిస్ట్రార్ అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై చింతకుంట గ్రామ మాజీ సర్పంచ్ రాగి పెద్ద గురవయ్య తీవ్రంగా స్పందించారు. పొలం ఉత్తరం వైపు ఉన్న వాగును అక్రమంగా కలుపుకొని రీసర్వేలో రికార్డులు సృష్టించారని, వేసవిలో మూగజీవాలకు నీరు అందించే ఏకైక ఆధారం ఆ వాగని, అక్కడ బోరు వేసేందుకు మండల పరిషత్ ప్రతిపాదన కూడా సిద్ధం చేసిందని, రిజిస్ట్రార్ను ప్రశ్నిస్తే బాధ్యత రహితంగా సమాధానిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అక్రమ రిజిస్ట్రేషన్పై ఇప్పటికే పొదిలి సబ్ రిజిస్టర్ కార్యాలయంకు మరియు కొనకలమెట్ల తహసీల్దార్కు ఫిర్యాదులు అందాయి. తక్షణమే ఆ రిజిస్ట్రేషన్ను రద్దు చేయాలని, లేని పక్షంలో న్యాయ పోరాటం చేస్తామని గ్రామస్తులు, గ్రామ సర్పంచ్ ప్రభుత్వాన్ని, అధికారులను హెచ్చరిస్తున్నారు. రీసర్వే సామాన్యుల సమస్యలను తీర్చాల్సింది పోయి ఇలా ప్రభుత్వ ఆస్తులను కబ్జా చేయడానికి ఆయుధంగా మారుతుందా? అధికారులు దీనిపై ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. అది చింతకుంట గ్రామం, కొనకలమెట్ల మండలం. నేను చింతకుంట మాజీ సర్పంచ్ పోలేను. నేను 2 సార్లుగా సర్పంచ్ చేసినవాడిని. 3వసారి కూడా ఫస్ట్ ఓడిపోయినా, 3 సార్లు ప్రస్తుతం చేసిన. కానీ మా గ్రామంలో అనేకమైన ఇబ్బందులు ఉన్నాయి. ఈ గొర్రెలు, గుడ్లు, మంచి చెప్పల మా గ్రామం మొత్తం బతికే నీళ్ళ కుంటను పొదిల్లోంచి వచ్చి ఎకరా 80 సెంట్లు కొని అతను 2 ఎకరాల 7 సెంట్లున్నర రిజిస్టర్ చేసిండు శనివారం రోజు. నేను రిజిస్టర్ ఆఫీసర్ కూడా తెలియపరిచిన. నేను మరుసటి రోజే ఆదివారం కావడంతో సోమవారం తెలియపరిచిన. ఆమె మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని ఆమె అంటుంది. ఆ తర్వాత నేను ఎంఆర్ఓ కూడా అర్జీ ఇచ్చిన. ఎంఆర్ఓ సెలవులు ఉన్నాడు. ఆ డిప్యూటీ ఎంఆర్ఓ తీసుకున్నది. మేము ఆలోచించి మేము చెబుతామని ఆమన్నది. మా గ్రామానికి మాకు అందరు కలిసి జాగ్రత్తగా చూసి పశువులన్నీ అక్కడే ఎక్కడ తిరిగినా అక్కడికి వచ్చి నీళ్ళు తాగాల. ఆ పశువుల కుంటను కాపాడమని నేను అనేకమైన ఆఫీసర్లు అందరూ కూడా కలిసి మా గ్రామ తరపున ఉండే బాధలు, ఇబ్బందులు అన్ని చెప్పిన. మా యందు దయ ఉంచి కామందుల వారు అందరూ కలిసి ఈ టీవీ వాళ్ళు కూడా ఆలోచించి ఏదో మాకు న్యాయం చేయమని నేను కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. సదరు భూమి విషయంలో వాళ్ళు కొన్నది ఎకరా 84 సెంట్లు కొన్నాడు. ఎకరా 54 సెంట్లు అప్పుకున్నాడు. ఎకరా 54 సెంట్లు పోను 23.5 సెంటు అక్రమంగా జప్తీ చేసి అది కూడా అమ్ముకోవడం జరిగింది. అట్లా జరిగిన ఎడల మా గ్రామానికి ఎన్నో ఇబ్బందులు ఉన్నవి. మరి చేయటంలో మాకు చాలా ఇబ్బందులు వచ్చింది. ఆ సబ్ రిజిస్టర్ కానివ్వండి, ఇట్లా ఎంఆర్ఓ కానివ్వండి, మా 23 సెంట్లు విడగొట్టి వాళ్ళు ఎంత కొన్నారో అంత వాళ్ళకి ఇచ్చి మా గ్రామానికి న్యాయం చేస్తే మేము దీని గురించి భారీ ఎత్తున ధర్నా కూడా చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. మీరు ఆలోచించి జాగ్రత్తగా చూడమని మేము
మాకు న్యాయం చేయమని మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రభుత్వ భూమి ఆ ప్రభుత్వ భూమి కొరకు మా ప్రభుత్వ భూమి మా గ్రామానికి విడగొట్టి వాళ్ళు ఏ ఊరు నుంచో వచ్చి మా ఊర్లో కొని కబ్జా చేసి వాళ్ళు అక్రమంగా రిజిస్టర్ చేసుకోవడం, ఆ రిజిస్టర్ ఆఫీసరు ఎమ్మెల్యేలు కూడా చూడకుండా ఆమె చేయడం ఇది మంచి పద్ధతి కాదు. ఒక గ్రామాన్ని అన్యాయం చేసినట్టు, ఒక గ్రామం ఉంటే పశువులన్నీ నీళ్ళు తాగే పుట్టను అన్యాయం చేసినట్టు ఆమె కానివ్వండి, మరో కానివ్వండి, అన్ని విధాల ఈ కబ్జా చేసిన వ్యక్తి కూడా మా గ్రామాన్ని అన్యాయం చేసినట్టు మీరు ఆలోచించి మా గ్రామాన్ని మమ్మల్ని ఆదురుకొని మా రిజిస్టర్ ఆఫీసర్ నేనంటే మీ బుద్ధి పుట్టింది చేసుకోండి. ఏమైతే మేము ఎమ్మెల్యే ఆన్లైన్లో ఎంతన్నా చేస్తాం, 100 ఎకరాలు చేస్తామన్నట్టు మాట్లాడింది, నాతో మాట్లాడింది. నేను ఆమెకు అర్జీ పెట్టి నేను అన్నం కూడా ఎత్తి పెట్టినాను తల్లి. మా ఊరి గేదెలు పశువులు గొడ్లు అన్ని నీరు తాగేది అక్కడే. మా కుంటను కబ్జా చేస్తుంది కూడా ఆమె లెక్క చేయని పరిస్థితులు. ఇట్టి పరిస్థితుల్లో మా గ్రామాన్ని ఆదుకోవాలంటే ముందు కబ్జా చేసిన 23 సెంట్లన్నర అది విడగొట్టి వాళ్ళు ఎంతైతే ఎకరా 84 సెంట్లు కొన్నారో అంతే రిజిస్టర్ చేయవలసిందిగా కోరుకుంటూ